హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బయాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: చెర్నోబిల్ దుర్ఘటన సంభవించిన సంవత్సరం ఎప్పుడు? చెర్నోబిల్ దుర్ఘటన సంభవించిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 1, 1986లో. నెక్స్ట్ క్వశ్చన్: థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వాయువు ఏది? థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, SO2, సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ వన్: ప్రస్తుతం భూమిపై ఎంత శాతం అడవులు ఉన్నాయి? ప్రస్తుతం భూమిపై ఎంత శాతం అడవులు ఉన్నాయి? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియజేయండి. ప్రస్తుతం భూమిపై ఎంత శాతం అడవులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1, 19%. నెక్స్ట్: గ్లోబల్ వార్మింగ్కు కారణమైన వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, CO2, కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ వన్: సిఎఫ్సి వాయువు దేని నుంచి విడుదలవుతుంది? క్లోరోఫ్లోరోకార్బన్ వాయువు దేని నుంచి విడుదల అవుతుంది? ఆప్షన్ 4, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఇంకా జెట్ విమానాల నుంచి. నెక్స్ట్ క్వశ్చన్: పేపర్ మిల్లు నుంచి వెలువడే కాలుష్య కారకం ఏది? పేపర్ మిల్లు నుంచి వెలువడే కాలుష్య కారకం ఏమిటి? ఆప్షన్ 1, క్లోరిన్. నెక్స్ట్: జంతు వృక్ష కళేబరాల నుంచి వెలువడే విష వాయువు ఏది? ఆన్సర్ NH3. నెక్స్ట్: నేలలోని గాలి శాతం ఎంత? నేలలోని గాలి శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 25%. నెక్స్ట్: మంచి నేల pH విలువ ఎంత? మంచి నేల యొక్క pH విలువ. మంచి నేల pH విలువ 5.5 నుంచి 7.5 వరకు. నెక్స్ట్: నేలలోని వ్యర్థాల్లో 15% ఆక్రమించినవి ఏమిటి? ఆన్సర్ ప్లాస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్: 2023లో రవి ఒక ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే అతడు కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ను ఎన్ని నెలలకు పొందుతాడు? ఆన్సర్ ఆప్షన్ 1, 12 నెలలకు పొందుతాడు. నెక్స్ట్ వన్: మోటార్ వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం? మోటార్ వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 3, 1988. నెక్స్ట్: కింది మౌలిక మూలకాలలో పరిమాణంలో 3వ స్థానంలో ఉన్నటువంటి వాయువు ఏమిటి? ఆర్గాన్. ఆప్షన్ 1, ఆర్గాన్. నెక్స్ట్: కింది వాటిలో విలుప్త అగ్నిపర్వతానికి ఉదాహరణ ఏమిటి? విలుప్త అగ్నిపర్వతానికి ఉదాహరణ నార్కోండం, ఇంకా కులాల్. నెక్స్ట్ క్వశ్చన్: ఈక్వెడార్లోని క్రియాశీల అగ్నిపర్వతాన్ని గుర్తించండి. కోటపాక్సి. నెక్స్ట్: భవిష్యత్తులో ఉద్భేదనం కాని అగ్నిపర్వతాన్ని ఏమంటారు? భవిష్యత్తులో ఉద్భేదనం కాని అగ్నిపర్వతాన్ని ఏమంటారు? విలుప్త అగ్నిపర్వతం అంటారు. నెక్స్ట్: వాహనాల నుంచి వచ్చే వ్యర్థ ఇంజిన్ ఆయిల్ ఒక చుక్క నుంచి ఎన్ని లీటర్ల నీరు కలుషితమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, 25 లీటర్ల నీరు కలుషితం అవుతుంది. వాహనాల నుంచి వచ్చే వ్యర్థ ఇంజిన్ ఆయిల్ ఒక చుక్క నుంచి 25 లీటర్ల నీరు కలుషితం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: వాహనాల నుంచి వెలువడే ఏ రసాయనం మెదడుపై ప్రభావం చూపుతుంది? సీసం. నెక్స్ట్ వన్: 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రవేశపెట్టిన గణాంకాల ప్రకారం ఏటా ఎంతమంది వాయు కాలుష్యం వల్ల చనిపోతున్నారు? ఆన్సర్ 2.4 మిలియన్ల మంది, 20,40,000 మంది. అంటే ఇది భారత్లో అనమాట. నెక్స్ట్ వన్: కింది వాటిలో మినిమాటా వ్యాధికి కారణమయ్యే
రసాయనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పాదరసం. నెక్స్ట్ క్వశ్చన్, రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఎక్కువ మోతాదులో ఉపయోగించిన రసాయనం ఏమిటి? డిడిటి అంటే డైక్లోరో డిఫైనల్ ట్రైక్లోరో ఎథేన్. నెక్స్ట్ వన్, మన దేశంలో రోజు సుమారు ఎన్ని మెట్రిక్ టన్నుల చెత్త ఘన రూప వ్యర్థంగా ఏర్పడుతుంది పెద్ద పట్టణాల్లో? ఆన్సర్ 50,000 నుంచి 80,000 మెట్రిక్ టన్నుల చెత్త. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏ ప్లాస్టిక్ కారకం తల్లిపాల నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది? ఏ ప్లాస్టిక్ కారకం తల్లిపాల నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది? ఆన్సర్ డయాక్సిన్. నెక్స్ట్, భోపాల్ దుర్ఘటన జరిగిన సంవత్సరం ఎప్పుడు? భోపాల్ దుర్ఘటన జరిగిన సంవత్సరం ఎప్పుడు? 1984లో. నెక్స్ట్ వన్, భోపాల్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏమిటి? ఆన్సర్ మిథైల్ ఐసోసైనేట్. ఆప్షన్ 1 మిథైల్ ఐసోసైనేట్. నెక్స్ట్ వన్, తాజ్ మహల్ రంగును కోల్పోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆమ్ల వర్షాలు. నెక్స్ట్, వంట గ్యాస్లో ఉన్న వాయువు ఏమిటి? వంట గ్యాస్లో ఉన్న వాయువు బ్యూటేన్. నెక్స్ట్, సిగరెట్ పొగలోని విషవాయువుల సంఖ్య. సిగరెట్ పొగలోని విషవాయువుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 120. నెక్స్ట్ వన్, అసంపూర్తిగా మండిన వాయువుల నుంచి వెలువడే వాయువు ఏమిటి? ఆన్సర్ కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్, మురికి వాడలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి? మురికి వాడలు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినం ఎప్పుడు? ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినం. ఆన్సర్ ఆప్షన్ 3 సెప్టెంబర్ 16. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ దినం ఎప్పుడు? జూన్ 5. నెక్స్ట్, చిప్కో ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? చిప్కో ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 సుందర్లాల్ బహుగుణ. నెక్స్ట్ క్వశ్చన్, పొల్యూషన్ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు? లాటిన్ భాషా పదం నుంచి. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి కారణమైన నది ఏమిటి? సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి కారణమైన నది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 కుంతి పూజ నది. నెక్స్ట్ వన్, కింది వాటిలో అతి ప్రమాదకరమైన కాలుష్యం. ఆన్సర్ రేడియో ధార్మిక కాలుష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇంక్లో ఉన్న మూలకం ఏది? ఆన్సర్ కార్బన్. నెక్స్ట్, మాంట్రియల్ ప్రోటోకాల్ను దేనికోసం నిర్దేశించారు? ఆన్సర్ ఓజోన్ పొర పరిరక్షణ కోసం. నెక్స్ట్ వన్, గ్రానైట్ పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలలో వెలువడే వాయువు వల్ల వచ్చే క్యాన్సర్ ఏమిటి? గ్రానైట్ పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వెలువడే వాయువుల వల్ల వచ్చే క్యాన్సర్ ఏమిటి? ఆప్షన్ 2 ఊపిరితిత్తుల క్యాన్సర్. నెక్స్ట్, తాజ్ మహల్ పరిసర ప్రాంతాలలో ఎంత దూరం వరకు వాహనాలు నిషేధం? ఆన్సర్ 2.5 కిలోమీటర్ల వరకు. నెక్స్ట్ వన్, ప్రపంచ కాలుష్య దినం ఎప్పుడు? జూలై 11. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌస్ను మొదటగా గుర్తించింది ఎవరు? జోసెఫ్ ఫోరియర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం అమృతాదేవి వన్యప్రాణుల సంరక్షణ అవార్డును ఏ రాష్ట్ర గిరిజన తెగ గుర్తింపు కోసం నెలకొల్పింది? ఆన్సర్
రాజస్థాన్ రాష్ట్ర గిరిజన తెగ గుర్తింపు కోసం. నెక్స్ట్ కాంతి రసాయన పొగమంచు ఏర్పడడానికి కారణం ఏమిటి? ఆన్సర్ నైట్రోజన్ ఆక్సైడ్. నెక్స్ట్ పరిశ్రమల నుంచి వెలువడే పార్టిక్యులేట్లను తొలగించే పరికరం ఏమిటి? ఆన్సర్ స్క్రబ్బర్. నెక్స్ట్ క్వశ్చన్ వాహనాలకు అమర్చే కేటలైటిక్ కన్వర్టర్స్ తయారీలో ఉపయోగించేవేమిటి? ప్లాటినం, పల్లాడియం, రేడియం. నెక్స్ట్ మన దేశంలో వాయు కాలుష్య నియంత్రణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1981 నుంచి. నెక్స్ట్ జాతీయ నదీ సంరక్షణ పథకం ప్రస్తుతం మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది? 17 రాష్ట్రాలలో. నెక్స్ట్ క్వశ్చన్ జైవిక సవరణీకరణంలో సూక్ష్మజీవులతో పాటు మొక్కలను కూడా ఉపయోగించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఫైటో రెమిడియేషన్ అని అంటారు. నెక్స్ట్ వన్ నేలలోని వ్యర్థాల్లో ఉండే సేంద్రియ వ్యర్థాల శాతం ఎంత? 32%. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు కానిదేమిటి? సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏంటంటే ఆప్షన్ 2 CO కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ వన్ కింది వాటిలో ఆస్తమాకు ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఏరోసోల్స్. నెక్స్ట్ మన దేశంలో గత 2 దశాబ్దాలుగా భూగర్భ జలాలు ఎన్ని మీటర్లు తగ్గాయి? ఆన్సర్ 4 మీటర్లు. నెక్స్ట్ వన్ వాతావరణంలోని మౌలిక మూలకాల్లో 78% ఉన్నది ఏమిటి? ఆన్సర్ నైట్రోజన్. ఆప్షన్ 1 నైట్రోజన్. నెక్స్ట్ నీటిలో కుళ్ళిన వ్యర్థాల నుంచి వెలువడే కాలుష్య కారకం ఏమిటి? మీథేన్. నెక్స్ట్ వన్ భూగోళంపై ఉన్న జీవరాశులు జీవించేందుకు అనువైన ఉష్ణాన్ని కలిగించే ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ హరిత గృహ ప్రభావం. నెక్స్ట్ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ శాతం? ఆన్సర్ 0.03%.